దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ కేసు విచారణలో కీలక అడుగు పడింది. లీక్ కారణమైన కులకర్ణి మనీషాను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి ఇద్దరిని 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వెనుక పెద్ద ఎత్తున అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయం ఉందని భావిస్తున్న సీబీఐ నిందితులను లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. పేపర్ ఎక్కడ లీక్ అయింది, ఎవరెవరికి చేరింది, ఇందులో పెద్ద తరకాయలు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో నిజాలు రాబట్టేందుకు 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ తరపు న్యాయవాదులు గట్టిగా వాదించారు. ఇరుపక్ష వాదనలు విన్న రౌజ్ అవెన్యూ కోర్టు నిందితులిద్దరికీ 10 రోజుల కస్టడీకి మంజూరు చేస్తుంది. వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కలజేసిన ఎస్ కల మొత్తానికి పేపర్ లీక్ కేసులో కీలక అడుగు పడినట్టు తెలుస్తుంది. సిబిఐ కస్టడీకి ఆల్రెడీ రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతించిందని చెప్తున్నారు. ఇంకా ఎవరెవరు ఇందులో ఉన్నట్టుగా భావిస్తున్నారు? సతీష్, దాదాపు అంటే నీటికి సంబంధించినటువంటి ఏదైతే పేపర్ లీకేజ్ కి సంబంధించింది దేశవ్యాప్తంగా టోటల్ అంటే ఇప్పటి వరకు కూడా 9 మందిని, ముఖ్యంగా ముగ్గురు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, అటు గుజరాత్, తర్వాత పూణే, మనకు కేరళ, ఇటు గూర్గావ్, ఇటు ఢిల్లీ, ఈ ప్లేసుల్లో చాలా కీలకంగా ఉండి ఉన్నటువంటి వ్యక్తులను ఈ రోజు ఢిల్లీ కేంద్రంగా కూడా అరెస్ట్ చేసినటువంటిది. దాదాపు మనకు ఇక్కడ ముగ్గురు చాలా కీలకంగా, అసలు దీనికి మనకు కెమిస్ట్రీ, జువాలజీకి సంబంధించినటువంటి లెక్చరర్స్. ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించినటువంటిది టీవీ కులకర్ణి, ఇతడు కెమిస్ట్రీ లెక్చరర్. దాదాపు ఇక్కడ మనకు నీటికి సంబంధించినటువంటి ఏదైతే ఒక కోర్ టీం ఉంటుందో అందులో చాలా కీలకంగా దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా అంటే ఈ కోర్ టీమ్ లో ప్రశ్నాపత్రాలను తయారు చేసేటువంటి దాంట్లో కీలకంగా ఉండేటటువంటి వ్యక్తులు. మరొకరు ఇక్కడ మనకు మనీషా వాగ్మారే, ఇక్కడ మందారే అనే ఆమె ఇక్కడ మనకు చాలా కీలకంగా, ఈమె జువాలజీకి సంబంధించినటువంటి పేపరు. ఇక్కడ అంటే మందార అనేటువంటి ఆమె నీట్ క్వశ్చన్ పేపర్స్ లో చాలా కీలకంగా ఈ క్వశ్చన్ పేపర్స్ అంతా కూడా తెచ్చినటువంటి వ్యక్తి దాదాపు మందారే. దాదాపు ఈమె చాలా కీలకంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ మెడికల్ కి సంబంధించినటువంటి పేపర్స్ తయారు చేయడంలో కీలకంగా ఈమె ఢిల్లీ వాసి. ఇక్కడ పూణేలో ఈమె గోప్యంగా కూడా కొంత కోచింగ్ సెంటర్స్ దీన్ని నిర్వహిస్తున్నారు. వీళ్ళిద్దరికి సహాయపడేటటువంటి వ్యక్తి మనీషా వాగ్మారే. ఈ మనీషా వాగ్మారే ఈమె పూనా నివాసి. ఈ కులకర్ణి ఎవరైతే టీవీ కులకర్ణికి కీలకంగా సిబిఐ అరెస్ట్ చేసినటువంటి 2 రోజుల క్రితంగా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల్లో టీవీ కులకర్ణికి, తర్వాత మందారేకు ఎవరైతే ఈ జువాలజీ లెక్చరర్స్ ఇద్దరికి కూడా చాలా అంటే నీట్ పేపర్స్ లో వీళ్ళిద్దరికి కూడా చాలా ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు, ప్రశ్న పత్రాలను అంటే ఏ ప్రశ్నలు వస్తున్నాయి అన్నటువంటిది పూర్తి సమాచారం ఉండేది. వీరిద్దరికి కోచింగ్ సెంటర్ లో సహాయ సహకారంగా గోప్యంగా సెంటర్లను ఏర్పాటు చేసి వారికి కొంతమంది స్టూడెంట్స్ కి కోచింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తులకు మనీషా వాగ్మారే వీరు ముగ్గురు కలిసి ఈ టోటల్ ఎంటైర్ కూడా పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ ని అమ్మడము, తర్వాత దాని క్వశ్చన్స్ ని కూడా తయారు చేసేసి ఒక చార్ట్ అంటే వాట్సాప్ గ్రూప్ కాకుండా మనకు పర్సనల్ గా కూడా వాళ్ళకి ఇవ్వడము, దాదాపు 10 లక్షలు, తర్వాత చాలా లక్షల్లో వ్యాపారం చేసినటువంటి వ్యక్తుల్లో దాదాపు గత 3 నెలల నుంచి కూడా ఈ మనీషా వాగ్మారే టోటల్ ఎంటైర్ సర్కిల్ అంతా కూడా నడిపినటువంటిది. ఇక్కడ మనకు మందారికి సంబంధించినటువంటిది ఢిల్లీలో ఈ రోజు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు కూడా వీరిని అదుపులో తీసుకున్న తర్వాత టోటల్ ఈ రోజు కోర్టు ముందు కూడా వీరిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు కూడా హాజరుపరచడం జరిగింది సిబిఐ వీరికి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎలా చేశారు, మొట్టమొదట మనకు రాజస్థాన్, తర్వాత కేరళ, తర్వాత పూణే, ఇటు ఢిల్లీ, గూర్గావ్, తర్వాత ఈ ప్రాంతాలు చాలా కీలకము. వీళ్ళ నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టాలి అంటే వీరికి కస్టడీ అంటే వచ్చే విధంగా కూడా కోర్టుని కోరడం జరిగింది. వీరికి 14 రోజులు కస్టడీ ఇచ్చే విధంగా కూడా కోర్టు అనుమతించింది. దాదాపు దీనికి సంబంధించినటువంటిది నీట్ ఎగ్జామ్ కి ఏదైతే పోస్ట్ పోన్ అయ్యాక దీనికి మరి రీ ఎగ్జామ్ అన్నప్పటి నుంచి కూడా చాలా మంది విద్యార్థులంతా కూడా ఢిల్లీ వ్యాప్తంగా ప్రతి బెంగళూరు, తర్వాత మనకు చాలా ప్రాంతాల్లో కూడా నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులు కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. వారికి సంబంధించినట్టు కూడా ఈ రోజు అటు ప్రత్యక్షాలు కూడా అటు రాహుల్ గాంధీ అనుకోవచ్చు చాలా మంది కూడా
అటు పేరెంట్స్ కూడా రోడ్డెక్కినటువంటిది. కానీ ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల్లో దాదాపు 9 మందిని చాలా కీలకంగా అరెస్ట్ చేశారు. వీరినందరినీ కూడా అంటే ఒక్కొక్కరి విచారణ చేసేది కూడా ఒకే ప్లేస్ లో కాకుండా వీళ్ళని సపరేట్ గా విచారించి పూర్తి సమాచారాన్ని రాబడుతున్నారు. కానీ నిన్న ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా చాలా కీలకంగా వచ్చే సంవత్సరం నుంచి కూడా ఎగ్జామ్ కి సంబంధించింది కూడా ఆన్లైన్ లోనే ఎగ్జామ్ నిర్వహించే విధంగా కూడా ఆలోచిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడ మరి చాలా కీలకంగా ఎన్టీఏకి సంబంధించినటువంటిది ఒక కీలకమైనటువంటి కార్యదర్శులకు సంబంధించినటువంటి నియామకం కూడా చేశారు. ఇందులో అనుజా బాపట్ తర్వాత రుచితా బీజ్ నియామకం జరిగింది. వీరిద్దరు కూడా అంటే గతంలో జరిగినటువంటి ఏదైతే పొరపాట్లు అనుకోవచ్చు, జరిగినటువంటి ఎగ్జామ్ కి సంబంధించినటువంటివి విద్యార్థుల ఆత్మహత్యలను అనుకోవచ్చు, వీటన్నిటికీ కూడా నెక్స్ట్ రాబోయేటటువంటి ఎగ్జామ్ కి కూడా ఎలాంటి కూడా జరగకుండా ముందస్తుగానే 5 సంవత్సరాలు ఉండే విధంగా ప్రత్యేకంగా కార్యదర్శుల నియామకాన్ని కూడా నియమించింది ఎన్టీఏ. ఇటు 5 ఏళ్ల పాటు ఉండే విధంగా అనుజా బాపట్, తర్వాత ఇటు ఈమె ఐఏఎస్ఎస్ 1998 బ్యాచ్, తర్వాత రుచికా విజీ 2004 ఐఆర్ఎస్ అధికారి. వీరిద్దరిని 5 ఏళ్ల పాటు కూడా ఎన్టీఏ ఇక్కడ నియమించినటువంటిది. రైట్, థ్యాంక్ యూ కల్లా.